వీళ్ళకి కొన్ని హక్కులు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కల్పించింది. మరి ఎవరైనా చిన్న వయసులోనే దురదృష్టవశాత్తు ఈ వ్యాధి సోకితే మరి వాళ్ళు జీవితం మిగిలినటువంటి జీవితాన్ని ఏ విధంగా గడపాలనే విధంగా కూడా ప్రభుత్వం చట్టం రూపేణా కూడా చేసింది. దానివల్ల ఎవరైనా ఒక మగ వ్యక్తికి ఒక మగవానికి ఒక 28, 30 ఏళ్ల వయసులో ఈ జబ్బు కనుక సోకితే అదే జబ్బు ఉన్నటువంటి మహిళని ఎక్కడైనా ఎప్పుడైనా ఏ వయసులో ఉన్నవాళ్ళైనా సరే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ చట్టం ద్వారా వాళ్ళకి కల్పించింది. వాళ్ళని మనలాగే మన మధ్య, ఎందుకంటే ఇది చెయ్యి కలిసినంత మాత్రాన అంటువ్యాధి కాదు కాబట్టి మన మధ్యలో ఉన్న అటువంటి హెచ్ఐవి పేషెంట్స్ మనకు దానివల్ల సోకుతుంది కాబట్టి మనకి ఇబ్బందులు లేదు కాబట్టి మనం ఎక్కడా వాళ్ళని తక్కువగా చూడకూడదనే ఉద్దేశంతోనే హెచ్ఐవి వ్యాధిని సోకినటువంటి వ్యక్తుల్ని కూడా ధైర్యంగానే మన మధ్యనే ఉండేటట్టుగా ప్రభుత్వం చట్టం కల్పించింది. ఎక్కడా కూడా దానివల్ల ఏ హెచ్ఐవి పేషెంటు తక్కువగా చూడబడితే మాత్రం చూడబడిన వాళ్ళ మీద మాత్రం సివియర్ పనిష్మెంట్స్ కూడా తీసుకోమని చట్టం చెప్తా ఉంది. కాబట్టి ఎక్కడా కూడా మనం అధైర్యపడాల్సిన అవసరంలా ధైర్యంగా ఉందాం. నాకు తెలిసి 25 సంవత్సరాల నుంచి హెచ్ఐవి పేషెంట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 25 సంవత్సరాల కిందట ఆ రోజున వస్తే ఇది సోకితే సంవత్సరంలో చచ్చిపోతారు అనే భయంతో ఆందోళనతో ఉండే పరిస్థితుల్లో నేను చూశాను కళ్ళారా. నా కళ్ళ ముందు ఇంకా నాకు కొంతమంది వ్యక్తులు తెలుసు హెచ్ఐవి సోకిన వాళ్ళు. ఇవాళకి వాళ్ళు అలాగే ఉన్నారు. అంటే ఇవాళ ఉన్నటువంటి మందులు, ప్రభుత్వం తీసుకున్నటువంటి కేరు, ప్రభుత్వం కల్పించినటువంటి రక్షణ, చట్టం కల్పించినటువంటి రక్షణ వల్ల వాళ్ళకి అన్ని రకాలుగా జరుగుతూ ఉన్నాయి. త్వరలో మాత్రం దీనికి బ్రహ్మాండమైన శాశ్వత పోలియో లాగా ఒక టీకా రాబోతా ఉంది. అది కూడా వస్తుంది. అది ఖచ్చితంగా ఇది మనం చూస్తుండగానే మన కళ్ళ ముందే అది జరిగి తీరుతుంది. ఎటువంటి వ్యాధికైనా సరే ఈ ప్రపంచం జవాబు చెప్పే దిశగా ప్రపంచం మొత్తం కూడా దీన్ని సమూల నిర్మూలన కోసం పనిచేస్తూ ఉంది. కాబట్టి మనం ఎక్కడా దురదృష్టవశాత్తు ఎవరికైనా ఈ వ్యాధి సోకిన వాళ్ళు ఎక్కడా కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు.